ఫ్రెండ్స్, నేను ఇప్పుడు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తగరపాల్స్ లో ఉన్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదేంటో రివర్. ఇది ఏ రివర్ అనేది మీరు గెస్ట్ చేయగలరా? వదిలే, నేనే చెప్పేస్తాను. ఈ రివర్ పేరే గోస్తాని నది. ఇది ఒక కొండల్లోంచి పుట్టి ఆ నది ప్రవాహం పారుకుంటూ ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇది ఇలా బీచ్ కి వెళ్తుంది. మన గోస్తాని రివర్ జస్ట్ ఒక రివర్ కాదు, ఒక జర్నీ, ఒక జీవనధార. ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్న బొర్రా కేవ్స్ దగ్గర కొండల మధ్య పుట్టి చిన్న చిన్న సెలయేర్లతో స్టార్ట్ అయ్యి నేచర్ పవర్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇయర్స్ గా రాక్స్ ని కావ్ చేసి ఈ కేవ్స్ ఫార్మేషన్ కి కూడా హెల్ప్ చేసిందని చెప్తారు. అక్కడ నుండి ఫ్లో అవుతూ స్ట్రీమ్స్ అన్ని కలిసి తాటిపూడి రిజర్వాయర్ లో చేరుతాయి. వైజాగ్ కి ఇంపార్టెంట్ వాటర్ సోర్స్. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంకా అనంతగిరి విలేజ్ లో ఉన్న తాటిగూడ వాటర్ ఫాల్స్ నుండి వచ్చే నీరు కూడా ఈ రివర్ లో కలిసి ఫ్లో ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. తర్వాత ఈ రివర్ పద్మనాభం ప్లేన్స్ కి దిగి ఫీల్డ్స్, విలేజెస్ కి లైఫ్ ఇస్తూ ముందుకు వెళ్తుంది. తగరపాల్స్ ని టచ్ చేసి కోస్టల్ సైడ్ కి రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ భీమిలి దగ్గర ఉన్న బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది. మన లైఫ్ ని సపోర్ట్ చేస్తున్న ఈ రివర్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించకపోతే ఫ్యూచర్ లో మన వాటరే రిస్క్ లో పడుతుంది.